హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే చాయ్ చపాతి మార్నింగే తింటాను కదా. ఓకేనండి. చూడండి, డ్యూటీకి వెళ్ళే టైంలో అయితే చాయ్ చపాతి రెడీ అయింది. నేను కూడా రెడీ అవుతున్నాను. ముందైతే చాయ్ చపాతి టిఫిన్ చేస్తున్నానండి. మీరేమందరు టిఫిన్ చేశారో చెప్పండి. చాయ్ చపాతి అండి. చపాతి చూడండి ఎలా పొంగాలో. ఒక్కొక్క చపాతి వేస్తే పొంగకుండా చాలా గట్టిగా ఉంటుంది కదా. నాదైతే చపాతి క్రిస్పీగా ఉంటుంది, మెత్తగా దూదిలాగా ఉంటుంది. అది చాయ్లో కాదు, పాలలో కాదు, చల్లటి నీళ్ళలో ముంచుకొని తిన్నా కానీ అంత మెత్తగా ఉంటుందండి. చూడండి, అందుకనేసి అయితే నేను చపాతీని చూపెట్టిన. ఇట్లా ఏం చేయాలంటే కొంచెం పిండిని మాత్రం పలసగా అంటే నీళ్ళు కాదండి, కొంచెం మెత్తగా. ఆ కంటెంట్ నేను చూపెట్టలేదు, కానీ మెత్తగా అదే చేయాలండి. తర్వాత చూడండి ఎలా పొంగుతుందో. ఒకటేసారి ఇట్లా అది పెనం మీద వేయంగానే తింపాలండి. తింపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకునే వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా తినచ్చు. కానీ పొరలు వెళ్తుంది. ఓకేనా. నేను అది చూపెట్టడానికి మాత్రం చూడండి ఎలా అలా పొరలు వచ్చిందనుకోండి, మనం ఏంటిది తినడానికి బాగుంటుంది, పలసగా ఉంటుంది, మెత్తగా ఇట్లా లేయర్స్ వస్తాయి. అవి తినడానికి మాత్రం బాగుంటుంది కదా. అలాగైతే చేసుకోండి. చూడండి పొరలు కనబడుతున్నాయి. అది చూపెట్టడానికి ఇలాంటి చపాతీని ఎవరైనా తింటారండి. చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినొచ్చు అనేసి నేనైతే గ్యారంటీ కన్ఫర్మ్ అండి. తినొచ్చు కాబట్టి చపాతీ అయితే ఇలా కాల్చుకోండి. కొంచెం ఇట్లా పెనం మీద వేయంగానే మళ్ళీ తిరిగేయండి. చాలాసేపు ఉంచొద్దు. చాలాసేపు ఉంచితే ఏమవుతుందంటే అది పొంగదు, మళ్ళీ కొంచెం గట్టి వస్తాయి. మెత్తగా ఉండాలంటే తక్కువ మంది తింపండి. తింపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి కాల్చేసి ఒకవైపు చాయ్ కాసుకోండి, ఒకవైపు చపాతీ కాల్చుకోండి. చపాతీ అయితే పొగలు కక్కుతుందండి. నాకైతే చపాతీని చూస్తేనే తినబుద్ధి అవుతుంది అంతే. నేను ఓ సైడు చాయ్ పెట్టేసి ఓ సైడ్ మాత్రం చపాతీ వేసుకుంటాను, తింటాను అంతే. సెకండ్ కూడా పట్టదు. అట్లా వేడి తింటే ఎంత బాగుంటుందంటే 10 చేసి జమ చేసి తినేది రకం కాదండి. అప్పటిదప్పుడే తినే రకం నేనైతే. ఎవరు ఎలా తిన్నా ఏం లేదు, కానీ నేను మాత్రం ఇలాగే తింటాను. ఓకేనా. మీరందరూ ఏం తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా చపాతీ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, వేడి వేడి చాయ్, వేడి వేడి చపాతీ ఎంత బాగున్నాయో మీరైతే చూడండి. చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదండి. చూడండి, 2 వేళ్ళతో చించేసి మరి తింటున్నాను నేనైతే. నాకైతే ఇది ఇష్టం అండి. నేను ప్రతిరోజు ఇవే తింటాను. ఓకేనండి, బాయ్ అండి.